దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు కనిపెట్టు కూడిక కనుక మనం అందరం ఈ యొక్క పరిశుద్ధ మందిరంలో మనం అందరూ సమకూర్చబడ్డాము కనుక కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ దేహం గురించి కొన్ని విషయాలు చెప్పాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి మీ మధ్యలో నిలవబడి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, దేవునికి మనం ఎలా ఇష్టమై ఉండాలి, దేవుని రాజ్యంలో మనం యుగయుగాలు ఆయనతో ఉండాలంటే మన యొక్క భక్తి విధానం ఏ విధంగా ఉండాలని ఈ దేహం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని యొక్క బిడ్డలారా, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మన వస్త్రాలతో కాదు, మనం కొన్నటువంటి వాటిని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచలేము. కానీ చాలామంది మనం ఏంటంటే అందంగా ఉండాలని చర్చిలు, మరి చర్చిల పైన లైటింగులు ఇవన్నీ మనం అంతవరకు మాత్రమే, కానీ అది దేవుణ్ణి మహిమపరచడం కాదు. ఎందుకంటే దేవుని మహిమపరిచే స్థలం కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, బాగా అందంగా, నీట్గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవటం చాలా మంచిదే. అయితే వీటన్నిటికంటే కూడా దేవుడు కోరుకునేది ఏమిటంటే నీ దేహముతో ఆయన్ని మహిమపరచాలి. ఎందుకంటే ఆ దేహాన్ని దేవుడు విలువ పెట్టి దాన్ని కొన్నాడు కనుక, ఈ దేహాన్ని విలువ పెట్టి ఆయన చేశాడు కనుక, ఆ దేహాన్ని మనకిచ్చాడు కనుక ఆ దేహంతో దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, లూకా సువార్తలో ఏముంటుందంటే, మీ ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా, మీ వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా అని చెప్పని లూకా సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటుంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి అంట ప్రయాణమై వెళ్తూ ఉన్నాడంట. ప్రయాణమై వెళ్తూ ఉంటే ఆ ప్రయాణంలో ఒక మురికి కాలువ వచ్చిందంట. ఆ మురికి కాలువ వచ్చిందని చెప్పని కాళ్ళకున్నటువంటి చెప్పులు తీసి ఆ కాలువలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఆ కాలువలో పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ఇంకా అనేకమైనటువంటి శేషపెంకులు కానీ, ఇంకా రాళ్ళు కానీ ఏమైనా ఉండొచ్చు. అయితే అవి ఏవైనా ఉండని, ఆ దేహానికి ఏమైనా హాని జరగని, కానీ నేను అవతలకి వెళ్ళేటప్పుడు నా చెప్పులకి ఏమి కాకూడదు, నా వస్త్రాలకు ఏమీ కాకూడదు, నా వస్త్రాలు బాగుండాలి, నా చెప్పులు బాగుండాలన్న కోరికే తనకి. ఆ ఆలోచనతోనే చాలామంది లోకంలో జీవిస్తున్నారు. కానీ ఇదిగో, ఈ చెప్పుల కంటే, నీ వస్త్రము కంటే, నీ ఆహారము కంటే నీ ప్రాణము, నీ దేహము చాలా విలువైనదని దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దేహం దేనికంటే గొప్పది? వస్త్రం కంటే గొప్పది. ఆహారము కంటే ప్రాణము గొప్పది. ప్రాణం, దేహం ఈ రెండు దేవుడిచ్చినటువంటి. అయితే దేవునికి కావాల్సింది నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచమని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. అంతేగాని నీ వస్త్రాలను బట్టి కాదు, నీ యొక్క అందాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి దేనిని బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచలేవు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ దేహాన్ని బట్టే దేవుణ్ణి మహిమపరచగలం. ఆ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. చూడండి, ఒక మాట చదువుకుందాం. 1 పేతురుకు రాసినటువంటి అధ్యాయము, 1 పేతురు 1వ అధ్యాయము
19 వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ చదువుకోవాలి. చదువయ్యా. పితృపారంపర్యమైన అంటే ఈ సిద్ధాంతం అనగా పెద్దలు పద్ధతుల ప్రకారం కాకుండా, అంటే చదువు. మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, దేనిని బట్టి మనం విమోచించబడల? చాలామందిని మనం చూస్తూ ఉన్నాము, రకరకాల బోధలు మనం వింటూ ఉన్నాము, రకరకాల పద్ధతులు, రకరకాల విధానాలతో మనం ఎన్నెన్నో భక్తి పరులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భక్తిలో ఏది వాస్తవమైన భక్తి, ఏది అవాస్తవమైన భక్తి, ఏది దేవునికి ఇష్టమైంది, ఏది దేవునికి ఇష్టం కానిది, దేని ద్వారా మనం విమోచించబడతాం, దేని ద్వారా విమోచించబడమన్న సంగతి గ్రహించినటువంటి చాలా మంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడంటే, అమూల్యమైన రక్తం ద్వారా మిమ్మల్ని నేను విమోచించాను, వెండి బంగారముల చేత కాదు, నువ్వు నీ యొక్క ఆలోచనల ప్రకారం కాదు. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనల ప్రకారం కాదు, నీ ఇష్టం కాదు, దేవుని వాక్యాన్ని నీ ఇష్ట ప్రకారంగా ప్రజలకు బోధించి శాపాన్ని తెచ్చుకొని నరకంలో నువ్వు పడేది కాక అనేక ప్రజలను నరకానికి తీసుకుపోయేటటువంటి విధానాలు ఇవి. అలాంటి విధానం దేవుడు మనకి ఇవ్వాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకేమిచ్చాడంటే ఆయన, ఇదిగో మీ దేహముతో నన్ను మహిమపరచండి, ఎందుకంటే మీ ప్రాణమును మీ దేహాన్ని నేను మీకు అనుగ్రహించాను గనుక. వస్త్రాలు కాదు, లేకపోతే నీ బంగారం కాదు, లేకపోతే నీ తిండి బండారాలు, రకరకాల ఐటిని బట్టి దేవుడిని గనపరుస్తారు. చాలామంది ఏమంటారంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, నేను 10 అంతస్తులు బిల్డింగులు కట్టించాను, లేకపోతే నాకు ఆస్తులు అంతస్తులు కాక ఇంకా ధనధాన్యాలు మనుమాణిక్యాలు తినటానికి నాకు 10 తరాలకు కూడా నా కాడ ఆస్తి ఉంది, నేను ఎంతైనా తింటాను అన్న లెక్కలు కాదు. అది కాదు దేవుడిని మహిమపరచడం, అది కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పేది అవి కాదు, తిండి కాదు. అందుకే నువ్వు తినే తిండి కన్నా నీ ప్రాణమే గొప్పదన్నాడు. నీవు కట్టుకునే నీ వెలగల వస్త్రాల కన్నా నీ దేహమే గొప్పదన్నాడు. చాలామంది దేవుడు ఏం చెప్పాడంటే, తగుమోయినపు వస్త్రాలు అన్నాడు కానీ వెలగల వస్త్రాలని చెప్పలా. అందుకని వెలగల వస్త్రాలు వేసుకొని నేను మందిరానికి వస్తున్నాను, నన్ను చూడు, నా యొక్క పద్ధతి చూడు, నాలో వ్యవహారం చూడు అని చెప్పని అనుకుంటూ వచ్చేది కాదు. అది కాదు భక్తి. ఆ భక్తి దేవుడు మెచ్చడు, ఇష్టం కలగదానికి. నీ డబ్బంతా నీ మీద వేసుకొని నాశనం చేసుకుంటున్నావు నువ్వే. దేవుడు నీ దేహాన్ని చూస్తుండు, నీ దేహంలో ఏమేమి ఉండాలో, ఏమేమి కలగాలో, ఎలా నువ్వు దీవించబడాలో, ఎలా ఆశీర్వదించబడాలో ఇప్పుడు మనం ఆత్మీయ కొన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచలేము. దేవుణ్ణి మహిమపరిచేది దేహంతో. చాలామంది అంటారు, చప్పట్లు కొట్టాలనా, ఎట్టెట్టు ఎగరాలనా, ఆత్మ వచ్చిందంటగా అంటారంటగా. మరి మనకపోతే నువ్వు స్టైల్గా వచ్చి బట్టలు వేసుకొని వచ్చి ఎట్టెట్టు నీ స్టైల్ అంతా చూపిస్తే దేవుడు మహిమ పొందుతురా? ఏమండి, ఇది అసలు కరెక్టేనండి? ఇది అసలు కరెక్ట్ కాని భక్తి. దేవునికి స్తోత్రం కలుగు. అలాంటి భక్తిలో ఉండి కూడా తెలిసి తెలియనటువంటి మేము పెద్ద కింగులు, పెద్ద ఇది అది ఇది అని చెప్పని ఈ యొక్క దేహంతో దేవుని వాక్యానుసారంగా నడుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి సంతోషపరుస్తూ, దీవించబడి అనేకులకు మాదిరిగా ఉండి మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వారిని వక్కరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వక్రన చాలా ప్రమాదమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇప్పుడు కొన్ని విషయాలు
మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. మొట్టమొదటిగా శుద్ధమైన దేహముగా ఉండాలి, మొట్టమొదటిది. రెండవది విశ్వాసముతో నింపబడిన దేహముగా ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మతో నింపబడిన దేహముగా ఉండాలి. అప్పుడే నువ్వు నిజంగా దేవుణ్ణి మహిమపరిచినట్లు. అది నిజమైన దేవునికి మహిమ. మహిమ అంటే ఏంది? ఇప్పుడు మనది గ్లోరియస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గ్లోరియస్ అంటే ఏంటి? మహిమ. ఈ మహిమ గురించి మనకు తెలియకపోతే రేపు ఆ మహిమలో మనం ఎలా చేర్చబడతాం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని 3 విషయాలు చూడండి. 2వ రాజుల గ్రంథం, మొట్టమొదటిది శుద్ధమైన దేహముగా ఉండాలి. 5వ అధ్యాయము 14వ వచనం. అక్కడ నయమాను గురించి రాయబడి ఉంటుంది. ఆగయ్య, నయమాను గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అతడు ఈ కనపడే ఈ శరీరం కుష్టి రోగంతో ఉంటుంది అతనికి. అంటే అది ఆ కాలంలో. ఇప్పుడు కొంతమందికి కనబడనటువంటి కుష్టి రోగం ఉందన్నమాట. ఇప్పుడు కనబడనటువంటి కుష్టి రోగం అంటే దేహం బాగానే ఉంటుంది, కానీ దేహం లోపల కుష్టి రోగం ఉంటుంది. ఇప్పుడు అక్కడ దైవజనుడు మాట విని దైవజనుడు చెప్పినట్టు నడుచుకోబట్టి అతనికి కనబడుతున్నటువంటి కుష్టి రోగం వెళ్ళిపోయింది. అతడు శుద్ధుడైండు. పసిబిడ్డ లాంటి మంచి దేహంగా అతని దేహం మారిపోయింది. కారణం, అతడు శుద్ధమైన దేహంగా నేను ఉండాలన్న విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అప్పట్లో హృదయం అనే లోపల కుష్టి లేదు. అప్పటి కాలంలో పైనే కుష్ఠరోగం ఉంది. ఈ పైన కుష్ఠరోగం ఉంటే మనుషులు చేర్చుకోరు, ఎడమేడంగా వెళ్ళిపోతారు. దేవుడు శాపగ్రస్తుడు రా అది ఇదని. అయితే హృదయంలో ఉన్నటువంటి కుష్ఠరోగం ఉందనుకో, హృదయంలో కుష్ఠరోగం ఉంటే యేసు ప్రభు కూడా నిన్ను చూసి కుష్ఠరోగి వీళ్ళు పరలోకానికి, నా రాజ్యంలో నాతో ఉండటానికి లేదని ఆయన కూడా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మనుషులకు సంబంధించిందేమో కనబడే ఈ శరీర సంబంధమైన కుష్టి, దేవునికి కనబడేదేమో ఆత్మ సంబంధమైన కుష్టి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన కుష్టి పోయి శుద్ధమైన దేహాలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అనుకుంటాం నాకే కుష్ఠరోగం లేదు, కానీ చూసేదాన్ని బట్టి సంబరపడే సంబరం నిజమైన సంబరం కాదు. అది మాయలేడి అన్నట్టు సైతాను ఉంటుంది అనమాట. ఈ సైతాను మాయ చేస్తుంది మనుషులకి. ఈ మనుషులు హృదయంలో ఉన్నటువంటి కుష్ఠరోగం నా హృదయంలో ఉందబాయ్, నా హృదయంలో భయంకరమైనటువంటి కుష్టి ఉంది, ఈ కుష్టి ఎలా పోవాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోనులోనంట అగ్ని ఉందంట, యెరూషలేములో కొలివి ఉందంట. కొలిం గురించి చెబుదాం అనుకున్నా. కొలిం కాదులే, ముందు దేహం గురించి చెప్పుకుంటే ఎప్పుడన్నా చూడవచ్చులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆ కొలిమే ఎక్కడ ఉంటుంది అంటే దైవజనుడు దగ్గర. దైవజనుడు నోటి నుంచి వచ్చేది దేవుని యొక్క స్వరం, గాలి, మహిమ అంటే లోపల ఉన్నటువంటి అగ్ని, ఆ మంట. ఈ కొలివి అనగా ఈ మందిరం. ఈ మందిరం అనగా కొలివిలోకి మనం అందరం రావాలి. వచ్చినప్పుడు ఆ అగ్ని ద్వారా మనమంతా కాల్చబడి మనం బూడిదగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అటు కాదు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు మనం ఎటు వెళ్దామంటే శుద్ధమైన దేహం. చూడండి, మత్తయి సువార్త, అది మర్చిపోయా, చదవలేదుగా, చదవండి. 5వ అధ్యాయము 14వ వచనం చదవలేదు కదా. 2వ రాజుల గ్రంథం చదివా? అప్పుడు చదవద్దన్నాలి, ఇప్పుడు చదువు. దేవునికి స్తోత్రం. అప్పుడంటే 2 మాటలు అనాలని. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. శుద్ధమైన దేహముగా ఉండాలి. ఇది కనబడే కుష్టి. ఇంకొకటి కూడా కనబడే కుష్టి.
ఇంకా కనబడని కుష్టి గురించి కూడా అక్కడే మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కదా. ఎక్కడంటే మత్తయి సువార్తకు రండి, 8వ అధ్యాయము 3-4 వచనాన్ని చదువుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే శుద్ధమైన దేహముగా ఉండాలని కోరుకుంటారో అప్పుడు కనబడే కుష్టికి స్వస్థత కలిగి పసిబిడ్డ దేహం వలె శుద్ధుడాయను అని ఉంది. ఇప్పుడు మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి కుష్టి పోవాలంటే, తక్షణమే నీ కుష్టి పోవాలంటే నువ్వు ఏమై ఉండాలి? శుద్ధమైన దేహముగా నేను ఉండాలి. చదువు. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని, ఎందుకంటే నువ్వు శుద్ధుడు కావాలని అనుకుంటున్నావు కాబట్టి నాకిష్టమే. నీ హృదయంలో ఉన్నటువంటి కుష్టి పోయి నువ్వు శుద్ధుడు కావాలనుకుంటే నాకిష్టమే. చదువు. తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. చదువు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వాటికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుము. నీ దేహములో ఉన్నటువంటి కుష్టి రోగం పోయింది కదా, నాకెదురు లేదు, నేను ఒక ప్రవక్తనే, ఇంక నాకు తిరుగే ఉంది అని చెప్పని వాళ్ళ మీద ఏదో నేనే గొప్పోడిని చెప్పుకోమని కాదు అక్కడ అన్నది. అక్కడ ఏంటంటే, నువ్వు నీ రోగం పోయింది కనుక, నువ్వు శుద్ధుడు అయ్యవు గనక, శుద్ధురాలు అయ్యవు గనక నువ్వు యాజకుడి కాడికి వెళ్ళి కనపరిస్తే నిన్ను యేసులో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసులో నువ్వు నిలబడితే ఇక నీకు ఏ ఇబ్బంది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చూడండి ఇంకొక మాట అందులోనే, ప్రసంగి 5వ అధ్యాయము 5-6 వచనాన్ని చదవండి. నోరు జాగ్రత్తగా ఉండటం కోసం ఈ యొక్క రెఫరెన్స్. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుంటే మొక్కుకొనకుండుటియే మేలు. మొక్కుకొనక ఉండటమే మేలు. చాలా మంది అంటారు కదా, మొక్కుకుంటేనంట సేవకులు రెఫరెన్స్ తీసుకొని విశ్వాసులను భయపెడతారంటారు కొంతమంది, తెలిసి తెలియనటువంటి వాళ్ళు. దేవుని వాక్యాన్ని బట్టే మనం నడుచుకోవాలి. చాలామంది, మీకు ఒక విషయం చెప్తాను, చాలామంది అక్రమంగా రకరకాలుగా సంపాదించిన సొమ్ము అంతా బాగా వెనకుంటుంది. ఆ వెనక సొమ్ము అంతా పెట్టుకొని ఇట్నే మందిరాలు కట్టుకొని ఏం చేస్తారంటే, మేము కానుకలు పట్టం, మేము దశభాగాలు అడగం, మేము అది లేదు ఇది లేదని చెప్పని వాళ్ళదొక బోధ. ఇంకొకళ్ళ బోధేమో, మీరు అలా ఇస్తే వాళ్ళు పాస్టర్లు కదా అలా అడిగిన వాళ్ళు అంటారు. అసలు అడగకూడదు, ఎవరు అడగరు, సామాన్యంగా దేవుని వాక్యాన్నే చెప్తారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం మనకేమని చెలవిస్తుందంటే, నువ్వు ఏమైనా నీవు శుద్ధుడు అయ్యవు గనక, శుద్ధురాలు అయ్యవు గనక, నీకు గొప్ప కార్యం జరిగింది గనక, పాస్టర్ గారు అయ్యగారు అని నువ్వు కనపరుచుకున్న తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు, నేను 1,00,000 రూపాయలు మొక్కున్నాను, లేకపోతే 50,000 మొక్కున్నాను, లేకపోతే పలాంటి చేయాలనుకుంటున్నానని చెప్పి నువ్వు ఆలస్యం చేసి అనుకో. చదువయ్యా, ఆలస్యం చేసి అనుకో. ఏముందో నేను వాక్యాన్నే చూపిస్తాను, నా సొంత మాటలు చెప్పను. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వల్ల జరగనీయకము. పొరపాటు చేత జరిగిందని ఏదో గబక్కన అన్నానని ఏదో అన్నాలే, దేవుడు క్షమించడా, దేవుడికి అంత న్యాయం లేదా, దేవుడి దగ్గర కనికరం లేదా అని నువ్వు అనుకున్నావా? ఇది సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, దెయ్యపు ఆలోచనలు, దెయ్యపు మొక్కుబళ్ళు, పనికి మాలిన ఆలోచనలు. అదేమన్నాడు, నువ్వు మొక్కుంటే మొక్కోపోతే మొక్కోపోవు. నోరు ఎందుకు వాగేది? నోరు జాగ్రత్త అని వాక్యం కూడా ఉంది. నీ నోరు జాగ్రత్త, నీ నోటికి సిక్కం పెట్టుకో, లేకపోతే చాలా భయంకరమైనటువంటి సమస్యలు, భూకంపాలు, మరి భయంకరమైనటువంటి వరదలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఊరకనే వస్తున్నాయి. ఆ తెగుళ్ళు, రకరకాల రోగాలు, భయంకరమైనటువంటి శాపాలు, అప్పటికప్పుడు జ్వరం అనటం, రకరకాలుగా భయపడటం, ఇవన్నీ జరిగేది ఎందుకు అనుకుంటున్నారు? జరిగి ఉంటే పర్వాలేదు, ఉండకుండా పోతారని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉంటే పర్వాలేదు, దేవుడు నిన్నేదో క్షమించినట్లే. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ముందుకు నడుస్తూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్పిండు దేవుడు?
శుద్ధమైన దేహముగా మీ దేహాన్ని ఉంచాలన్నాడు. దేహం శుద్ధమైన దేహంగా ఉండాలి. ఈ దేహం ఉండాలంటే నువ్వు దేవుని ద్వారా స్వస్థతను అందాలి. నీలో ఉన్నటువంటి రోగ వ్యాధులు, భయంకరమైనటువంటి పనికి మాలినటువంటి ఆశలు, కోరికలు, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి రోగాలు, కుష్ఠరోగం కంటే ఇంకా ఎక్కువైనాయి అనమాట. ఇవన్నీ నీలో లేకుండా పోయి ప్రశాంతంగా నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, దీర్ఘశాంతంగా, దయాళత్వం కలిగి మంచి ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే నింపబడి ప్రశాంతంగా ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో అప్పుడు నువ్వు శుద్ధమైన దేహం. అప్పుడు నువ్వేం చేయాలి? నేను ఫ్రీ అయిపోయానని బయటికి పోకూడదని ఇందా చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? దైవ సేవకుని దగ్గరకు వచ్చి, యాజకుని దగ్గరకు వచ్చి నిన్ను నీవు కనపరుచుకోవాలయ్యా అని చెప్పాను. అప్పుడు సేవకుడు ఇంకా చెప్తున్నాడు, నీకు ఇంకా కావాలి, నీకు ఈ శరీరం సరిపోదు, నువ్వు శుద్ధురాలు బాగా కావాలంటే, పరిపూర్ణత చెందాలంటే, మంచి మనసు వస్తే ఎంతసేపు పట్టదు, రెప్పపాటున మార్పు చెందుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, రెండవది విశ్వాసముతో నింపబడిన దేహముగా ఉండాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? వీరు ముగ్గురంట విశ్వాసంతో నింపబడినటువంటి దేహాలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేనికి కూడా వాళ్ళు తల వంచల, దేనికి భయపడల, దేని మీద వాళ్ళకి మనసు లేదు. వాళ్ళ మనసంతా నా యేసు నన్ను ఈ అగ్నిగుండం నుంచి తప్పించగలడు అన్న నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలాంటి అగ్ని పరీక్షలు మనకు వచ్చినా, పరీక్షలు రాకపోతే, అగ్ని పరీక్షలు నీకు రాకపోతే నువ్వు వేస్ట్ అనమాట. నువ్వు ఇక మట్టిపావుతో సమానమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మట్టిపావుతో సమానమే, మూగోళ్ళతో సమానమే, చెవిటోళ్ళతో సమానమే, గుడ్డోళ్ళతో సమానమే. అందుకని దేవుడు అన్న, చెవి గలవాడు ఇనుగాక, మాట్లాడేవాడు మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, చదవండి 27వ వచనం, 28వ వచనాన్ని చదివిన తర్వాత చివర మాటలో 2 మాటలు చెప్పి మళ్ళీ ముందుకెళ్తాను. ఎక్కువసేపు ఇవ్వను, ఏమన్నా కొంచెం చేపిస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి. ఎవరిని పరీక్షించారు? షడ్రకు, మెషకుల్ని, ముగ్గురిని పరీక్షిస్తూ ఉన్నారు. ఏమని పరీక్షిస్తున్నారు? ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేసాం కదా, వారి శరీరములకు, వాళ్ళ శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరు దేవుడు పూజారుకుడు. ఎవరు చెప్పారు? ఆ దేశానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెప్పాడు. ఏమని చెప్పాడు? వీరి దేవుడే పూజారుకుడు. మనం తెచ్చినటువంటి ఇవన్నీ వ్యర్థం, ఇదంతా మన ఆలోచన అంతా సొంత ఆలోచనలు, సొంత పద్ధతిలో, మనకు అధికారం ఉందని, మనకు అన్నీ ఉన్నాయని మనం చేస్తున్నటువంటి పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదు. వీళ్ళ దేవుడు గొప్పవాడు కనుకనే ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క అగ్నిగుండం నుంచి రక్షించాడు కనుక ఈ దేవుడు పూజారుకుడు. ఇంకా చదువు. ఆయన తన దూతలను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చూడండి, తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, చాలామంది పాడుకుంటారు, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గము నా. ఇంకేం లేదు, అంతవరకే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే
వాళ్ళ దేహాలకి ఏ హాని జరగలేదు. నీ దేహానికి హాని జరుగుద్దా? జరగదు. జరుగుద్దని భయం ఉందా? దెయ్యం నీలో ఉండట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకం అది. కరెక్ట్గా చెప్తున్నా నేను, అబద్ధం కాదు. అంతేగాని మీరు నన్నేం అనుకోవద్దు. అనుకున్నా అనుకోకపోయినా ఆ మాట నిజం. భయపడ్డవా? దెయ్యం ఉండట్టే. భయపడలేదా? దెయ్యం లేనట్టే. ఆమె అనవే. భయపడుట వలన మనుషులకు ఉరి అని బైబిల్లోనే రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నీ దేహమునకు ఏ హాని జరగకుండా ఉండాలంటే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపము మీదైనను నీ యొక్క భక్తి కాదు కదా, నీ విశ్వాసం కాదు కదా, నీ కోరికలు కాదు కదా, నీ ఆలోచనలు కాదు కదా, దేని మీద ఉండకూడదు. హల్లెలూయా. దేని మీద నీ ఆలోచన ఉండకూడదు. ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద. ఈ షడ్రకులు మెషకులు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? యేసయ్య మీద. అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉందంటే పూర్తిగా యేసు మీదనే డిపెండ్ అయిపోయారు. అంత విశ్వాసం నీకుండి ఒక్కసారి నీ భక్తి జీవితంలో ఒకరోజు 2 రోజులు కాదు, ఒకరోజు ఉండా పని కాలేదే, 2 రోజులు ఉన్నాను చెట్టు కాలేదే, 3వ రోజు ఉన్నాను అయినా కానీ లాభం లేదే, 5 రోజులు ఉన్నాను, వారం ఉన్నాను, నెల ఉన్నాను, ఎన్ని రోజులు సుఖం లేదే అనుకుంటావా? ఎన్ని రోజులు ఉన్నా సుఖం లేదు. ఎందుకు సుఖం ఉంటుంది? నీది అసలే పేతురు మైండ్, అవిశ్వాసం మైండ్. గాలి తుఫాన్లకు వెళ్ళి బలు చూస్తారు. ఎక్కడ ఎవరు తగులాడుకుంటున్నారా, ఏ కొంపలో నిప్పు లెగిసిందా, ఎవరు ఎలాంటి క్రియలతో నింపి ఉండారు, వాళ్ళు ఎట్టుండారు, వీళ్ళు ఎట్టుండారు, ఇవన్నీ అవసరం మనకి? ఎవరితో మనకు అవసరం లేదు. మన అవసరం మన అవసరాలు తీర్చేవానితోనే మన అవసరం ఉండాలి. ఆయనకెళ్ళే మన చూపు ఉండాలి, ఆయనకెళ్ళే మన వినికిడి ఉండాలి, ఆయనకెళ్ళే మనం నడవాలి, ఆయన కోసమే మనం ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన మీదనే మన విశ్వాసం నిలకడగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే కదండి. మీ దేహములు ఎలా ఉండాలి? విశ్వాసంతో నింపబడిన దేహములుగా ఉండాలి. విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం చూపేయండి. యెరూషలేము పట్టణాల్లో అయ్యగారు పోయి చూసి వచ్చిండు. ఒక్కొక్క ఆవగింజ చెట్టు వృక్షాలుగా మారిపోయి ఉన్నాయంట. ఎక్కడున్నటువంటి చిన్న చిన్న ఆవగింజ చెట్లు కాదు. ఆ చెట్టు చూసి ఓహో అని చెప్పాను. అంత విశ్వాసం ఉంచడం కాదు. నువ్వు సరైన విశ్వాసం ఉంచు, నిన్ను అంత వృక్షముగా నిన్ను మారుస్తాడు, వ్యాపింపజేస్తాడు నిన్ను. నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మొత్తం కూడా నీ నీడకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసంతో నింపబడినటువంటి దేహములుగా మీరు ఉండాలి. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఒక మాట రాయబడి ఉంది. ఈ మాట చదువుకొని ముందుకెళ్దాం. ఖచ్చితంగా 10 నిమిషాల్లో ముగిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చొని ఉండుట కనబడెను. వారు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, రేపు నీ దేహం కూడా ఉంచబడిన స్థలంలో, అది ఏ స్థలం అయినా సరే తీసుకుపోయి పెట్టారనుకో, ఎప్పటికైనా కానీ ఈ దేహాన్ని తీసుకుపోయి పెట్టడం ఖాయం. పెట్టరండి. దేహం తీసుకుపోయి అక్కడ పెట్టినప్పుడు ఆ దేహానికి దేవదూత తల వైపు ఒకడు కాళ్ళ వైపు ఒకడు లేకపోతే నీ దేహం లేవటం కాదు కదా, నీ దేహం ఇంక అసలు పరలోకానికి కూడా రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బ్రతికుండగానే విశ్వాసంతో నింపబడిన దేహాలుగా మనం భక్తి ఉండాలి. అలాంటి భక్తి నీకు లేకపోతే కాళ్ళ వైపు తల వైపు దేవదూతలు ఉండరు. యేసయ్య దేహం ఉంచబడిన స్థలములో 2 దేవదూతలు కావిలి ఉండారు. ఆ దేహాన్ని ఏ దుష్టుడు కానీ, ఏ సైతాను కానీ, ఏ రాక్షసుడు కానీ, ఏ దుర్మార్గుడు కానీ ముట్టకుండా, అంటుకోకుండా
నీ దేహాన్ని సాతానుడు వచ్చి తీసుకొని పోయి నరకం దగ్గరలో పెట్టి పురుగులు అయ్యి ఉన్న కాడికి తీసిపోయి అందులో వేసి మాడేటట్లు ఆ మంటల్లో కాలిపోయేటట్లు చేయకుండా అక్కడ దేవదూతలు కావిలి ఉండాలి. కావిలి ఉండాలంటే నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మొట్టమొదటిది శుద్ధమైన దేహముగా ఉండాలి. రెండవది విశ్వాసంతో నింపబడినటువంటి దేహాలుగా ఉండాలి. విశ్వాసంతో నింపబడినటువంటి దేహంగా నీ దేహాన్ని నువ్వు సరి చేసుకోలేదనుకో, ఇష్టం. దేవుడు మాట్లాడుతుండు, దేవదూతలు ఉంటారమ్మా, రేపు మిమ్మల్ని దేశపోయాడని పెట్టినా కానీ మీ దేహాలు దేశపోయి పెడతారు, నీ ఆత్మకు సాటు ఉంటుంది. ఆ ఆత్మకు మళ్ళీ మహిమ కలిగిన శరీరం రావాలంటే ఈ శరీరం కూడా అప్పటికప్పుడు ఉత్పత్తి అయిపోయి ఈ శరీరం మార్పు చెందాలి. మార్పు చెంది ఆ తర్వాత మహిమతో, ఆత్మతో, మహిమ కలిగిన దేహంతో నువ్వు దేవుడిని ఎదుర్కోవాలంటే, పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోవాలంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి రేపు కేక వేస్తాడు. కేక వేసి యేసు ప్రభు వచ్చి కేక వేస్తారు. కేక వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే విశ్వాసంతో నింపబడి ఉన్నటువంటి దేహాలుగా ఉన్నారో వారి దేహాలు ఆయన శబ్దం వినగానే మార్పు చెంది వెంటనే ఆయన చేతిలోనికి వచ్చేస్తారు. తీసుకుపోయి పరిశుద్ధాత్ముడు యేసయ్య చేతిలో పెడతాడు. అప్పుడు రేపు మనం పరలోకంలో ఉంటాం. లేకపోతే పరలోకం ఎట్లా దొరుకుద్ది? దొరకదు. రేపు పరలోకంలో ఉండటం అంటే నేను బాప్టిజం తీసుకున్నాను, నేను అబద్ధాలు ఆడను, నేను బాగానే ఉంటాను అంటే కాదు. ఇప్పుడు నేను చెప్పిన నడిపింపులోకి రావాలి. ఏమి నడిపింపు? మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. తర్వాత శుద్ధమైన దేహముగా ఉండాలి. క్షయ వస్తువులతో కాదు దేవుణ్ణి మహిమపరిచేది. దేహంతో ఎవరైతే మహిమపరుస్తారో ఆ తర్వాత మీరు శుద్ధమైన దేహాలుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో నింపబడిన దేహాలుగా ఉంటారో వారు పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోతారు, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటారు. మూడవది ఆత్మతో నింపబడిన దేహాలుగా ఉండాలి. ఇక్కడ 2 రెఫరెన్స్లు ఇస్తాను. ఒకటి మొదట చదివినటువంటి అధ్యాయం అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం. 19వ వాక్యం చదివిన తర్వాత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 చదవండి. 6వ అధ్యాయము 1 కొరింథీ 19వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి కాదమ్మా. అది మహిమపరిచేది ఫస్ట్ నుంచి వచ్చిన కోణం, అది చివరి కోణంలోకి వచ్చాం. చివరిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మన సొంతం కాదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో మీరు నింపబడి ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నీవు, నీ దేహం ఆత్మతో నింపబడి ఉన్నావు గనుక ఇక నీవు నీ సొత్తు కాదు. ఆత్మతో నువ్వు నింపబడిన తర్వాత నీవు నీ సొత్తు కాదు ఇక. ఎందుకంటే నీ దేహం ఆయనది గనుక, ఆయన సొత్తు ఆయన గనుక, ఆయన ఆత్మతో నింపుకున్నాడు గనుక ఆయన ఆత్మ ఎటు నడిపిస్తుందో అటు నడవాలి మనం. ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు. చాలామంది ఏం చేస్తారంటే తానిష్టం, ఆత్మ పొందుకున్నా నా ఇష్టం, నా ఆలోచన, నా కథలు, నా పద్ధతులు, నా ఇష్టానుసారమైనటువంటి విధానం. అలాంటి ఇష్టానుసారమైనటువంటి విధానం కాదు. అలా కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేహాలుగా ఉంటే, ఇక్కడ మళ్ళీ చదువుకుందాం రోమిలికి రాసిన పత్రికలో. అక్కడ నేను వాక్యంతోనే మీకు చూపిస్తాను. మనస్సు 11వ వచనం 8-11. మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనటువంటి శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా
మనల్ని జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఆత్మ ద్వారా నువ్వు జీవించబడాలంటే, తన ఆత్మ ద్వారా నువ్వు జీవించాలంటే క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అడుంది కదా, ఆత్మ పొందుకోవాలన్నా వీళ్ళందరితో మనకు అనవసరం, ఈ తలకాయ నొప్పితో మనకెందుకు అనవసరంగా వేస్ట్, వాళ్ళ గుర్తు చేసుకోవటం దండగ పొద్దుగుకులు. మన భక్తి ఏదో, మన విధానం ఏదో, ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఏ విధమైనటువంటి మార్గంలో, ఏ రూట్లో మనం నడుస్తున్నామో, మనకు ముందున్నటువంటి పెద్దలు మనల్ని మంచి మార్గంలో నడిపి అదే మార్గంలోనికి మనం వెళ్తున్నాము కనుక ఆ మార్గంలోనే మనం నడిస్తేనే ఇదే నిజమైన భక్తి. వాక్యం ఎక్కడ రకరకాలుగా ఉంటుంది, ఎక్కడెక్కడో తీసుకొని వాక్యమే కదా అని చెప్పని ఎటు పడితే దారులు తీసుకొని పోతే ఊర్లో పడతారు, ఎక్కడ పడితే అక్కడ ఎటు పడితే తప్పిపోతారు, రకరకాలు అయిపోతారు. భక్తి తేడా వచ్చింది. చాలామంది ఏదేదో రూటులు తెస్తారు, నా రూట్ ఇటు, నా రూట్ ఇటు, నేను పరిశుద్ధాత్మ రూట్ కాదు, దేహం గురించి కాదు, అది ఇదని చెప్పని. బైబిల్లో చప్పట్లు కొట్టమని బైబిల్లో రాయబడి ఉంది. దేహంతో మహిమపరచడం అంటే చప్పట్లు కొట్టాలి. మన దేహం అంతా ప్రభువుని స్తుతించాలి. మన మనసు, మన ఆలోచన, మన విధానం, మన యొక్క అణు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువుకి సొంతం అయిపోవాలి. ప్రభువుకి సొంతం అయిపోయి ప్రభువుని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. మన దేహం అంతా కూడా ఎక్కడ కదిలించిన స్తోత్రం స్తోత్రం అంటుండాలి. ఒకళ్ళంటారు, ఏంది పాస్టర్లు ఎప్పుడు చూసినా బైబిల్లో లైవ్లోకి వచ్చి స్తోత్రం స్తోత్రం అంటారు, వీళ్ళకేం తెలియదు అంటే ఏమనాలో మరి. ఎక్కడికి వచ్చి స్టైల్గా మాట్లాడాలేమో, రకరకాలుగా నవ్వేయాలేమో, ముచ్చట్లు చెప్పాలి, కథలు చెప్పాలి, ఏయో చెట్టు కథలు, పిట్ట కథలు, రకరకాలు చెప్పుకుంటూ రావాలి. ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి. పాత నిబంధన కాలంలో ఎజ్రాకు రాసినటువంటి అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందంటే, అక్కడ కూడా ప్రభుని వాళ్ళు చేతి సప్పట్లతోనూ తాళాలతోనూ వాళ్ళు ప్రభుని గణపరుస్తూ మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ గుమ్మంలోనికి వెళ్తుంటారు. ఇప్పుడు మనం ప్రభుని స్తుతించుకుంటూ ఏ ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లోకి యేసయ్య వస్తాడు. స్తుతించాలి, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి. సప్పట్లతో, అన్నిటితో, తాళాలతో ఆయన గణపరిచి మహిమపరిచి మనం ఆయన స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 విషయాలు చెప్పాను. శుద్ధమైన దేహముగా మనం జాగ్రత్త పడాలి. ఉంటే ఇక మనకు బాధ లేదు. ఇక మనలో ఏ కుళ్ళు కుచ్చితం, ఏ కుష్టి వ్యాధి, ఏ రోగం, ఏది కూడా అన్నీ శుభ్రం అయిపోతాయి. రెండవది, విశ్వాసంతో నింపబడిన దేహంగా ఉండాలి. ఎలాంటి అగ్ని పరీక్షలైన, ఎలాంటి సమస్యలైన మనల్ని ఏమీ చేయలేవు. మూడవది, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన దేహాలుగా మనం ఉండాలి. రేపు క్రీస్తు ఆత్మ మనలో నివసిస్తుంది కనుక సావునకు లోనైన మనల్ని ఆయన ఆత్మ ద్వారా జీవింపజేసి ఆయన రాజ్యానికి సిద్ధపరిచుతాడు. ఇది మన భక్తి, మన మార్గాలు. దేవుడి మాటలు దీవించునుగాక.